సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలను తెచ్చి సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్నారని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. పెరవల్లి మండలం కాకరపారులో 21.80 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 40 లక్షలతో నిర్మించిన సచివాలయం, 23.80 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకరపరిలో ఇప్పటి వరకు 11.45 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామని, 32.45 కోట్లు రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామని అన్నారు. అలాగే ప్రభుత్వ భవనాలను 17.80 కోట్ల రూపాయలతో నిర్మించామని తెలిపారు. దీని ద్వారా పాలనంతా గ్రామాలకు చేరినట్లు అయిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచల్ల ప్రసాదు, జడ్పీటీసీ కొమ్మిశెట్టి రామాంజని, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వీరమల్లు సత్యనారాయణ, వ్యవసాయ అధికారిని మేరీ కిరణ్, సర్పంచ్ గుబ్బల ఆదిలక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు హద్దులుంటాయి, వాళ్ళకి ఎంత భూమి ఇస్తున్నామో రాస్తుంటది. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా కంప్యూటర్లో ఆన్లైన్లో వాళ్ళ పేరు నమోదు చేసి ఆన్లైన్లో ఎక్కించిన కాగితం కూడా ఈరోజు మీకు వివరంగా అన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇంతేకాదు వారికి ఏ షేప్లో వాళ్ళ భూమి ఉంటుంది అని మ్యాప్ కూడా డ్రాయింగ్ వేసి ఇవ్వటం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు ఇది మీకు ఎంతో ఉపయోగపడేటట్టు రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవడో కూడా ప్రశ్నించే దమ్ము లేకుండా ఈరోజు చక్కగా మీకు ఈ పట్టాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. జగన్ గారు ఏ పని చేసినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చేసుకుంటా వస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా మీకు తెలియపరుస్తూ ఈరోజు ఇంకా కూడా ఎవరికన్నా గ్రామంలో ఎటువంటి పని ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఎటువంటి అవసరాలు ఉన్నా తెలియపరచండి. ఈరోజు ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, అయినా ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఎందుకంటే 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పట్టించుకున్నదే లేదు. 50 సంవత్సరాలు మెయిన్ రోడ్డుకి డ్రైనేజే లేదు. అలాంటి డ్రైనేజ్ ఈరోజు వేయించాం. మీ కాకరపూరు ఒక మోడల్ గ్రామంగా చెయ్యాలని నేను దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు కేవలం డ్రైనేజ్ రోడ్లకి ఇచ్చానమ్మా ఈ ఊళ్ళో. అయినా సరే ఇంకా వేయాల్సి ఉన్నాయి. ఎందుకంటే పట్టించుకున్నది ఎవడో ఈ 50 సంవత్సరాలు ఈ గ్రామం గురించి. ఈరోజు అన్ని కలిసి చేస్తా ఉన్నాం. ఈరోజు కూర్చో, ఎందుకంటే అమ్మా ఇవన్నీ తెలియాలి విషయాలు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. డ్రైనేజ్ పనులు ఉన్నాయి, రోడ్ల పనులు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. అన్నీ ఒక్క రోజులు ఎలాగైపోతాయి, ఎలాగైపోతాయమ్మా. ఇంక అది కూడా 4.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మాకు కోవిడ్తోనే పోయింది. కోవిడ్ టైంలో వచ్చిన నిధులన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా క్యాన్సిల్ అంటే రద్దు చేశారు. ఎందుకంటే డబ్బంతా మన దగ్గరే కాదు, దేశం అంతా రద్దు చేసి ఆ డబ్బంతా కూడా కోవిడ్ కోసం, కరోనా కోసం ఆ రోజుల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రాణాలే ముఖ్యం, దానికన్నా ముఖ్యం ఏంటని దానికోసమే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇది నేను చెప్పిన వాటిలో ఏదైనా ఒక్కటి అవాస్తవం ఉంటే, ఒక్కటి తప్పు ఉంటే నన్ను అడగమనండి. ఈరోజు ఈ పేపర్ పట్టుకుని ఇంటింటికి వస్తారు, చెప్తారు ఏం చేసాం గ్రామాల్లో, ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి, ఇంకా రోడ్లు వేయాల్సి ఉన్నాయి, ఇంకా కూడా డ్రైనేజీలు వేయాల్సి ఉన్నాయి. ఇవంతా కూడా ఒకేసారి జరగదు. ఎందుకంటే ఒక గ్రామంలో ఇవన్నీ చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి. ఏదో 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలతో అయ్యే పనులు కాదు ఇవి. కోట్ల రూపాయలు కావాలి. 50 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి అన్ని చేపిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మీరు మనకి మద్దతు ఇస్తారని ఆశిస్తూ, జగన్ గారి పరిపాలన మనకి ఎందుకు ఉండాలో నేను వివరించాను. మీరు ఇవన్నీ ఆలోచించి మీ కుటుంబాలకి మంచి జరిగితే, మన గ్రామానికి అభివృద్ధి జరిగితే, మంచి జరిగితే తప్పకుండా మరొకసారి మీరు మద్దతు ఇవ్వండి అని కోరుతూ ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని మీ అందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ చక్కటి ఏర్పాట్లు చేసిన మా లీడర్స్కి, మా నాయకులకి, మా కార్యకర్తలకి, స్టాఫ్కి, ఎందుకంటే అది నేను అనుకుంటూ వీళ్ళకి టైము 10 గంటలు దొరికిందమ్మా. నిన్న సాయంత్రం చెప్తే ఈరోజు పొద్దుటికి, ఈరోజు మార్నింగ్కి అన్ని 3 చోట్ల చక్కగా ఏర్పాట్లు చేసి చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దామమ్మా. జై జగన్. థ్యాంక్ యూ. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ఉండ్రాజవరంలోని లింగాలపేట, గోగులమ్మ గుడి ఏరియా,
ఎస్సీ ఏరియాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. స్థానికుల సమస్యలను విని వెంటనే వాటిని పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టెక్నికల్ ఇతరితర కారణాలతో పథకాలు అందని వారిని గుర్తించి వారికి సైతం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, వైస్ ఎంపీపీ నర్హర్శెట్టి రోజా, సర్పంచ్ మెండే వెంకట్రావు, తానేటి మురళీమోహన్, చదలవాడ సురేష్, నారాయణరావు, రాజేంద్ర ప్రసాద్, జుత్తిగా శ్రీనివాసు, మండల జేసీఎస్ కన్వీనర్ కటారి సిద్ధార్థరాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మఒడి వస్తుంది, వీళ్ళందరికీ అమ్మఒడి విద్యా దీవెన ఇంకేమైనా కావాలా? కట్టుకున్నారా? అయిపోయింది. ఎంతవరకు వచ్చింది? బేస్మెంట్ ఇచ్చారు, స్లాబ్ పడలేదు. ఎవరి పేరు వచ్చింది? మొత్తం చాలా వరకు కవర్ అయిందమ్మా. రేపు బ్యాంక్లో వేసేసుకో. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చినకాశీరేవులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ఈ రోజు ఉదయం నుండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్బారావు శాస్త్రి, ఘంటసాల వెంకటేశ్వర శాస్త్రిల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 2 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు ప్రారంభమవుతున్నాయని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. परमेश्वरी स्वरूपिणी कन्यां पायवंसर उर्णीमहे
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో కాశీదేవులో వల్లీ దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఈరోజు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషమైనటువంటి విషయం రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా పంచమి నాడు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం. భక్తులు 50 మంది కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాం. పూర్వకాలం నుంచి నెలకొల్లినటువంటి దేవాలయం ఇది. పూర్వంలోనే ఇక్కడ విశేషమైనటువంటి విధానంగా శ్రీ స్వామివారు వెలిశారు. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు కళ్యాణం జరుగుతోంది. రేపు షష్ఠి సందర్భంగా ఈరోజు రాత్రి 2 గంటలగా అయితే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు కొనసాగడమే కాక స్వామివారికి తీర్థం అంతా కూడా కొనసాగుతుంది. ఇందువలన భక్తులు 50 మంది కూడా చక్కగా విచ్చేసి ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని, తీర్థ ప్రసాదాలు కూడా పుచ్చుకుని తరించాలని 50 మంది కూడా కోరడం జరుగుతోంది. సంతానాన్ని కలగజేసే శక్తి గలవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కుజ దోషాలు, రాహు కేతువుల యొక్క దోషాలు కూడా నివృత్తి చేసే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా ప్రార్థించే శక్తి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు. షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి వాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ యొక్క తీర్థంలో అందరూ కూడా వచ్చి చక్కగా పళ్ళు, పుష్పాలు అవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్న వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. పళ్ళు, పడగలు, పుష్పాలు అవి పరమేశ్వరుడికి సమర్పించిన వల్ల మనకి ఆయువు, ఆరోగ్యం, సంతానం లేకపోతే సంతానం కలగటం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మటుకు చాలా విశేషమైనటువంటి వాడు. ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఆయన పుట్టిన స్థలం అంటే ఇది దివ్య స్థలం అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అందువల్ల అందరూ కూడా వచ్చి అశేష జనం వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుని తరించాలని 50 మంది కూడా కోరుతున్నాం. ప్రజా వ్యతిరేక భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ అన్నారు. నిడదవోలులోని కోర్టు వద్ద నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న రీలే నిరావాదిక దీక్షలను భారత కార్మిక సంఘాల సమైక్య బృందం సందర్శించి సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా కృష్ణకుమార్ మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజలు ఆస్తుల తగాదాలను సివిల్ కోర్టుల ద్వారా పరిష్కరించుకుని న్యాయం పొందుతున్నారని, ప్రభుత్వం నూతనంగా భూ హక్కు చట్టం తీసుకువచ్చి కోర్టులో చేయవలసిన పనిని ప్రభుత్వ ట్రిబ్యునల్స్ కు అప్పగించి దీనివల్ల సామాన్యులకు న్యాయం దూరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొలగాల రవికుమార్, జనరల్ సెక్రటరీ డేగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మాపు గాబ్రియల్, స్పోర్ట్స్ సెక్రటరీ ఆకుతోట సతీష్ కుమార్, ఉజ్జిన సత్యప్రసన్న, చిట్టా రమేష్, సీనియర్ న్యాయవాదులు మరియు ఇఫ్టో అధ్యక్షుడు శ్రీపత్తి వీర్రాజు, గాలి కానిరాజు, మల్లిడి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాల్సినటువంటి విషయం, ఆంధ్ర రాష్ట్రంలో సివిల్ కోర్టులు ఉన్నాయి. న్యాయవాదులు ఆలోచించాల్సినటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సూచనని అడ్డం పెట్టుకొని ఇక్కడ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 500 పైగా ఉన్నటువంటి సివిల్ కోర్టులు చేయలేనటువంటి పనిని కేవలం 26 ట్రిబ్యునల్స్ ఏ విధంగా పరిష్కారం చేస్తాయనేటువంటి దాన్ని ప్రజలు గమనించుకోవాలి. అదే కాకుండా దీన్ని ఏదన్నా సవాల్ చేయాలంటే ట్రిబ్యునల్ పైన కనీసం మీరు స్థానిక కోర్టులకు వెళ్ళండి అనేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళమని చెప్తా ఉన్నారు. అంటే దీనివల్ల చిన్నటువంటి లావాదేవీ చిన్న విషయాలు ఏవైతే ఉంటాయో 100 గజాలకు సంబంధించినటువంటి వాని కానీ 200 గజాలకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు కానీ, అదేవిధంగా అరెకరం, ఎకరం, 2 ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు కానీ తమకి ట్రిబ్యునల్లో ఏ విధమైనటువంటి తీర్పు వచ్చినా సరే దాన్ని సవాల్ చేయాలంటే ఇవాళ లక్షలాది రూపాయల వ్యయంతో కూడుకొని
ఎంతో దూర భారాలతో కూడుకున్నటువంటి హైకోర్టుకు వెళ్ళి మాత్రమే న్యాయం పొందగలుగుతారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. మరి ఇలా అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సివిల్ కోర్టులు ఎందుకు, ఇక్కడ ఈ జడ్జిలు ఎందుకు, ఈ నిర్మాణాలు ఎందుకు? దశాబ్దాలుగా ఇక్కడ సివిల్ కోర్టుల ద్వారా న్యాయం పొందుతున్నటువంటి ప్రజలకి తీరని ద్రోహం చేస్తా కేవలం తమ పక్షపాతులుగా పాలక పక్షానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళ పేరున మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్డ్ భూములు కానీ వేరే రకాల భూములు కానీ బదలాయించుకోవాలి, ఏకపక్షంగా తాము ఆస్తులు సంపాదించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. ఇది పేద ప్రజలకి తీరనటువంటి ద్రోహం. తక్షణమే దీన్ని ఈ నూతన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో మార్పు అభివృద్ధి సాధ్యమవుతుందని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల సత్యనారాయణ అన్నారు. నిడదవోలులోని 24వ వార్డులో కుందుల సత్యనారాయణ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని పథకాల గురించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడపాటి వెంకట్రావు, కొండపల్లి నరేష్, బిక్కిన సత్యనారాయణ, మల్లుల వీరబాబు, చిత్తజల్లు చంద్రశేఖర్, మంకిన వరహాలరావు తదితరులు పాల్గొన్నారు. టికెట్ చేయకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. కార్డ్స్ పెడితే ఆధార్ కార్డ్స్ పెడితే మీరు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు బస్సులో. అలాగే మంచినీళ్ళు కుళాయి కూడా ఇస్తారన్న ఉచితంగా. ఇల్లు లేని వాళ్ళకి ఎవరైనా ఉంటే వచ్చే 5 ఏళ్లలో ఇల్లు కట్టించేస్తారు. ఎందుకంటే ఎవరు ఇల్లు పేరు నిరుపేద ఉండకూడదు అనేది ఆయన కోరికమ్మ. ఈ కరెంటు బిల్లు కూడా 5 ఏళ్లలో 10 సార్లు 9 సార్లు పెరిగింది. కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. మనం ఎరాచక ప్రభుత్వాన్ని సాగనంపి చంద్రబాబుని నిలిపించుకుంటే పాత పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఇవి కూడా మనకి ఎక్స్ట్రా వస్తాయి అమ్మా. పెట్టారు 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళకి నెలకి 1500 మీ అకౌంట్లో పడుతుంది. అంటే మీ ఇద్దరికి ప్రతి నెల 1500 ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి మా ఆధార్ కార్డు. అలాగే అమ్మకం తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 వేస్తారు చదువుకునే పిల్లలకి. అలాగే ఉత్తర కార్డు మీద 3 గ్యాస్ కూడా సంవత్సరాలు ఫ్రీ చేస్తాను. గ్యాస్ బాగా పెరిగిపోయిందని 3 గ్యాస్ బండ్లు మహిళలకు ఫ్రీ చేస్తారు. అలాగే బస్సులో మహిళలు టికెట్ తెక్కలేదు, ఎక్కడికైనా ఫ్రీ బస్సు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇవన్నీ మహిళల గురించి చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు. అలాగే కొత్త వాటర్ కుళాయి, మినరల్ వాటర్ కుళాయి కూడా అరేంజ్మెంట్ చేస్తారు. కరెంటు బిల్లు ఈ గవర్నమెంట్లో 9 సార్లు పెరిగింది 5 ఏళ్ళు. ఆ బిల్లు అంతా తగ్గుతుంది. అవన్నీ పాత పథకాలు అన్నింటి కొత్తగా చంద్రబాబు గారు ఈ గురించి ప్రవేశపెట్టిన పథకాలు. మనం ఆయన గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు, రాష్ట్రంలో మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఏం చేస్తాము శరణాలు చేస్తాం. అలాగే 59 సంవత్సరాల్లో ఉన్న ప్రతి మహిళకి నెల ఒక్కటికి 1500 మీ అకౌంట్లో డైరెక్ట్గా ప్రతి నెల పడిపోతాం. అంటే సంవత్సరమే 18,000 వస్తుంది. అలాగే తల్లికి వందనం అని మీకు అటువంటి ఇద్దరు అమ్మఒడి వస్తుందా? అది కూడా 13,000 వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారు ఇద్దరికి చిరుకొప్పది ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే కాదు ఉన్న పథకాలు మూడు గ్యాస్ కొని సంవత్సరం ఫ్రీగా బస్సులో మహిళలు విద్యాపరంగా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుండాలంటే మన కొత్త రాష్ట్రాన్ని ఈ జగన్ ముంచేసిన రాష్ట్రాన్ని మీరు ఇప్పుడు అద్దెంట్లో ఉన్నారు. మీకు ఓకే ఇప్పుడు టిట్కోయిలు కట్టారు కదా అక్కడ. ఈ జగన్ మన 5 ఏళ్ళ నుంచి బాడీ చేశారు, నాకు చేశారు. అంటే 10%
వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో 4 రోజులుగా నిర్వహించిన యాగ మహోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఎంపీ మార్గాని భరత్రామ్ మోనా దంపతులు యాగకర్తలుగా లక్ష్మీ గణపతి పూర్వక నవచండీ రుద్ర సహిత నవగ్రహ సుబ్రహ్మణ్యం మన్యు పాశుపత యాగ మహోత్సవాన్ని వేద పండితుడు కృష్ణ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. నగర వాసులతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారు. ముగింపు రోజు శక్తి పంచాయత పూజలు, మహాసౌర సహిత అరుణ హోమం, కళ్యాణాలను ఎంపీ దంపతులు నిర్వహించారు. అనంతరం ఎంపీ భరత్ విలేకరులతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో 4 రోజుల పాటు ఈ యాగ మహోత్సవాలను నిర్వహించామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత సుపరిపాలన అందించేందుకు ఆ భగవంతుని పరిపూర్ణ ఆశీస్సులు అందజేయాలని సకల దేవతలను ప్రార్థించినట్లు తెలిపారు. తాను పుట్టి పెరిగిన రాజమహేంద్రవరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్నదే నిరంతర తపన అన్నారు. కళ్యాణార్థమై కార్యక్రమం చేపడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింత సుపరిపాలన అందించే విధంగా దేవుడు ఆశీర్వదించి ఇంకా 10 కాలాల పాటు ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రాజమహేంద్రవరం నగరాన్ని కూడా మరింత శోభాయమానంగా తీర్చిదిద్దే విధంగా రాజమహేంద్రవరం నగరము పూర్వ వైభవము సంతరించుకునే విధంగా విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మొన్ననే చూస్తే జ్యోతిరాదిత్య సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో 350 కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్కి తీసుకుని వచ్చి ఇది ఒక ఫౌండేషన్, రేపు భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి తీసుకువెళ్ళడానికి ఇది ఒక ఫౌండేషన్ కిందన ముందు ఉంటుందో. అదేవిధంగా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కూడా 300 కోట్ల రూపాయలతో అమృత్ భారత్ స్కీమ్లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాము. 4-5 ప్లాట్ఫామ్లు కంప్లీట్ అయినాయి. 6వ ప్లాట్ఫామ్ కూడా ఈస్ట్ ప్లాట్ఫామ్ కూడా త్వరలో తీసుకొని వస్తాము. మోరంపూడి ఫ్లైఓవర్ కూడా అతి త్వరగా ఈ ఎలక్షన్ టెన్యూర్లోనే కంప్లీట్ చేసే విధంగా, అది కాకుండా ఇంకొక 5 ఫ్లైఓవర్లు కూడా త్వరలో శంకుస్థాపన చేస్తాము. రేపు రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డుపైన ఇంకొక బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా ఎక్కడా కూడా రాజమహేంద్రవరం నగరంలో నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను, నా ఊరికి నేను సేవ చేసే భాగ్యము దేవుడు కల్పించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ 4 రోజుల పాటు చక్కగా యాగము భక్తి శ్రద్ధలతో చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చుట్టుపక్కల నుంచి ప్రజలందరూ కూడా వేలాది సంఖ్యలో ఇక్కడికి భక్తులు రావడము, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దాంట్లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమము లోక కళ్యాణార్థమై కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి మరింత మంచి రోజులు రావాలి అని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.